పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ చంద్రమౌళి వెంకటేష్ శర్మ గురుస్వామి గురుగారు. గురుగారితో మాట్లాడతాం శని వక్రదశ గురించి. గురుగారు నమస్కారం. నమస్కారం. సుమన్ టీవీ ప్రేక్షక మిత్రులకి శుభాకాంక్షలు. తప్పకుండా. ప్రేక్షక మిత్రులరా, ఎన్నో సమస్యలకి ఎన్నో సమాధానాలకి ఒక ప్లాట్ఫామ్గా ఉన్నది సుమన్ టీవీ. మీ మనసులో ఉన్న ప్రశ్నల్ని యాంకర్ ద్వారానో లేదా టీవీ ద్వారానో వీళ్ళు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మాలాంటి ఆధ్యాత్మికవేత్తలు కూడా సిద్ధంగా ఉన్నాం. ఈరోజు ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తున్నాం. సుమన్ టీవీ మిత్రులరా, మీరు చూసింది ఇంకా తెలుసుకోవాలి అందరూ నా మిత్రులు బంధువులు అనుకుని ఒక చిన్న పని, లైక్ చేయడం, షేర్ చేసేయాలి. ఎంత బాగుంటుంది కదా. మంచి విషయాలను అడుగుతారు, మంచి విషయాలతో మనం ఈరోజు మాట్లాడుకుందాం. తప్పకుండా. గురుగారు, శని వక్రగతి జూలై 27 నుంచి మొదలవుతుంది. ఈ వక్రగతి అంటారంటే దాని ఏంటంటే వక్రం, గతిగా ఉన్నది వక్రం అయితే ఎలా ఉంటుంది, అందులోనూ శని వక్రగతి అయితే ఇంకెలా ఉంటుంది. సో ఈ సంవత్సరం వక్రగతి అవుతున్నటువంటి శని 27 జూలై నుంచి మొదలు పెడితే 11 డిసెంబర్ వరకు 138 రోజులు ఇలా ప్రయాణం చేసేవాడు. అడ్డదిడ్డంగా ప్రయాణం చేస్తే వక్రగతి అంటే ఏంటి? అడ్డదిడ్డంగా ప్రయత్నం ఎలా ఉంటుంది? అందులో కొన్ని మంచి ఉంటాయి, కొన్ని చెడు ఉంటాయి, కొన్ని స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి, కొన్ని ఆపదలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. సరే, ఈ వక్రగతి 11 ఎలా ఉంటుందంటే 27 జూలై రాశిలో తిరోగమనం చెందుతూ 11 డిసెంబర్ 26 గంటలకు ఉదయం 3:51 వరకు ఉంటాడు. సరే, ఈయన ఏం చేశాడంటే ఫస్ట్ శనిదేవుడు ఒక కర్మకారకుడు, న్యాయదేవత. ఈయన వాస్తవానికి ఏమంటే ఆశీస్సులుంటే, ఆయన ఆశీస్సులుంటే అన్నీ పొందేయచ్చు. శని పట్టింది, దూషిస్తూ ఉంటాం గురుగారు. మనం శనిని దూషించే శబ్దం కలిగిన వాడుగానే చిత్రీకరించబడ్డారు. శని ఈశ్వర శబ్దం కలిగిన వాడు, శనీశ్వరాయ నమః అంటారు. ఈశ్వరుడు ఎంత గొప్ప విషయం అంటే నీలాంజన సమాభాసం రవిపుత్రం అంటే ఆయన దుష్టుడైతే ఆదిదేవుడైనటువంటి రవికి పుత్రుడయ్యాడు. యమ అగ్రజం, యముడికి అగ్రజుడిగా ఉన్నటువంటి ఆ యొక్క దేవుడు. యముడే న్యాయదేవత, అందులో ఇంకా శని ఇంకా న్యాయదేవత. యముడు చచ్చిపోయిన తర్వాత కనబడతాడు న్యాయదేవత అని అందరూ అనుకుంటారు. ఇక్కడ నిలబడే మనల్ని కర్మ ఫలితానంటే తీర్చిస్తాడు. ఎలా? ఏళ్నాడు శని రూపంలో, అర్ధాష్టమ శని రూపంలో, అష్టమ శని రూపంలో, కంఠ శని రూపంలో, జన్మ శని రూపంలో ఇలా చూస్తుంటాడు. మరి ఈ వక్రగతి ఏళ్నాడు శని, అర్ధాష్టమ శని, అష్టమ శనిలో ఉన్న వాళ్ళకి కొంచెం ప్రభావం ముందు వెనక్కగా బాగా చేస్తారు. అంటే పాత సమస్యలని లోడుతారంటారు చూసారా. ఇలా పోయాడు సమస్యలు ఇచ్చి మళ్ళీ తిరిగి వస్తే మళ్ళీ ఎక్కువ సమస్యలు, కొంచెం గెలుపుతాడు. ఎక్కువ సమస్యలు రాదు. నువ్వు నన్ను మర్చిపోయావారా అని వచ్చి ఒక్కసారి ఇలా మనం వంట చేస్తూ ఉండగా అన్ని కలిపేస్తాం. లాస్ట్ మినిట్లో వడ్డించినప్పుడు ఏం చేస్తాం? మళ్ళీ ఒకసారి కలపనంట కదా, అలా కలుపుతున్నాడు మీ సమస్యలు అన్నింటి. అంతే, ఉన్న సమస్యలు, కొత్త సమస్యలు ఏది ఇవ్వడు. ధైర్యంగా ఉండండి. శని తిరోగమనం అంటే ఏదో అయిపోతుందని ఊహించుకోక్కర్లేదు. జస్ట్ కలుపుతున్నాడు అంతే. పైకి కిందకి షఫ్లింగ్ అంటారు చూసారా, ఆ షఫ్లింగ్ మాత్రమే చేస్తాడు. ఎవరెవరికి మళ్ళీ చెప్తున్నా, ఏళ్నాడు శని ముగించబోతుంది. ఎవరెవరికి ముగించబోతుంది? చక్కగా కుంభరాశికి ఆల్మోస్ట్ ఆల్ ముగించబోతుంది. మకరానికి ఎప్పుడో అయిపోయింది. మీనరాశికి మిడిల్ స్టేజ్లో ఉంది. మేషరాశి వారికి ప్రారంభంలో ఉంది. సో మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని కలపడం, ఇలా వంట కలిపినట్టు కలపడం మాత్రమే జరుగుతుంది. ఓకే, ఇంకా అష్టమ శని ఎవరికి ఉంది? సింహరాశి వారికి ఉంది. జాగ్రత్త. వెంటనే కన్యారాశికి స్టార్ట్ అవబోతుంది త్వరలో. సింహరాశి వారికి, ఈ సింహరాశి వారికి ఇలా కలపడమే. రైట్. అర్ధాష్టమ శని ఎవరికి ఉంది? ధనుసు రాశికి ఉంది. ఈ ధనుసు రాశి వారికి ఉంటుంది. తర్వాత మీ యొక్క జన్మంలో శని దశ కానీ, శనిలో శని కానీ, లేదా ఏ గ్రహానికిలోనూ శని ఉంటే అక్కడ కొంచెం ఇట్లా షఫ్లింగ్ అనేది ఉండబోతుంది. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఉన్న సమస్యలే మీరు ఆల్రెడీ ఫేస్ చేసేసారు.
దాన్ని కొంచెం జాగ్రత్త, నేనున్నానని చూపించడానికి ఒక కారకుడిగా ఉన్నటువంటి ఈ క్రమశిక్షణతో ఉంటాడండి. నా ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ఉన్నత స్థానాలు జరగడం. అదే సమయంలో శనిదేవుని ప్రభావం ప్రతికూలంగా ఉంటే కష్టాలు ఎలా ఉంటుందో మనకి ఇక్కడ భూమిలోనే మొత్తం చూపించేస్తాడు. కాబట్టి సుమన్ టీవీ ప్రేక్షక మిత్రులారా, ఇది శని వక్రగతి వల్ల ఏదో అయిపోతుంది అంటే ఇది ప్రకృతిలో కూడా ఏమైనా ఇంపాక్ట్ పడుతుందా అంటే ఎస్. ప్రకృతి ఒక చోట విపరీతమైనటువంటి వర్షపాతాలు, అల్లకొల్లాలు, వరదలు, కొన్ని చోట పడుతున్నట్టు పడి వర్షాలే లేకుండా నీళ్లు లేకుండా పడుతూ ఉన్నటువంటిది. దీని ఇంపాక్ట్ ఎవరి మీద పడుతుందంటే వ్యవసాయదారుల మీద పడుతుంది. సరే, వ్యవసాయదారుల మీద పడితే అయిపోయిందా? దాని ఇంపాక్ట్ ఎవరి మీద పడుతుంది? సామాన్య జనులు, మన అందరి మీద పడుతూ ఉంటుంది. కాబట్టి మనం చేయవలసినటువంటి ఒకే పని ఏమంటే, శనైశ్వర దేహి మే బుద్ధి వైశిష్ట్యం, దేహి మే నిత్య యౌవనం, దేహి మే పరమానందం, దేవదేవ జగత్పతే అని ఆయన ప్రార్థన చేయడం. అందుకని తీసుకుపోయి లీటర్ నూనె తీసుకుపోయి ఆయన మీద దన పోసేసి అలా ప్రదక్షిణాలు చేసే చోటంతా నీళ్ళు ఆ నూనె అంతా పడి జారి కింద పడి ఇంకొకరు తలపగల కొట్టేటట్టుగా చేసే భక్తి కాదు. శనైశ్వరుడి యొక్క పేరు మీద ప్రార్థన చేయండి. ఆ శనైశ్వరుని యొక్క మంత్రాన్ని పారాయణించారు. కాకధ్వజాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి తన్నః మందః ప్రచోదయ. మొన్న ఏదో ఒక ఆర్టికల్ చదివాను, ఈ మధ్య కాకులు కనబడట్లేదండి. మన యొక్క పొల్యూషన్ వల్లే ఇవన్నీ అయిపోయింది. కొంచెం పొల్యూషన్ కా 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 అని పిలవండి. మన యొక్క పూర్వీకులు వచ్చేసి ఆ శనీశ్వరుని రూపంలో, ఆ కాకి రూపంలో వచ్చి ఆహారం పెట్టండి, బెల్లం పెట్టండి, అన్నం పెట్టండి, పుట్నాలు పల్లీలు పెట్టండి. ఆ గోడల మీద తింటుంది, వెళ్తుంది. ఆహారం ఉంటే కదా అది వస్తుంది. ఆహారం లేకపోతే అది ఆహారం ఉన్న చోటకి వెళ్ళిపోతుంది. అలా ఆహారం పెట్టండి, ఆ కాకికి ఆహారం పెట్టండి. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నవగ్రహ క్షేత్రాలు, అంటే నవగ్రహాలు ఉంటాయి కదా, ఆ క్షేత్రానికి వెళ్ళి 19 ప్రదక్షిణాలు చేయాలి. శని యొక్క ప్రయాణం 19 సంవత్సరాలు, 19 రోజులు, 19 నెలలు, ఇలా ఒక లెక్క ఉంటుంది. అలా 19 ప్రదక్షిణాలు చేయండి. పాదాల దగ్గర బెల్లం ముక్క పెట్టండి. లీటర్ నూనె వేయకండి. తర్వాత నవగ్రహాలకు పోతే కాలు కడుక్కోవాలి, మొత్తం శని పట్టేసుకుంటాడు. అంటే గుడిలో నవగ్రహాలే పెట్టరు కదా, శని పట్టేసుకుంటాం. మరి ఆ గుడికి శని పట్టినట్టేనా? ఏదైనా ఒక గుడిలో నవగ్రహాలు ఉంటే ఆ గుడికి శని పట్టినట్టేనా? ఇది చాలామందికి తెలియక శనీశ్వరుని ఒక విలన్ రూపంలో చూపిస్తున్నారు. ఒకటే గుర్తుపెట్టుకోవాలి భక్తులారా, మీరు తెలుసో ఆ నవగ్రహాలు తిరుగుతూ ఆ దేవుడి మీద నూనె పోస్తారు కదా, అది కారి కింద పడుతూ ఉంటుంది. దాన్ని కాలి తొక్కి ప్రదక్షిణ చేసేటప్పుడు వయసులో పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు జారి పడతారని కాలుగడుక్కోమన్నారు. కానీ నవగ్రహాలకి తిరిగితే కాలుగడుక్కోవాలని ఒక దౌర్భాగ్యాన్ని చేసి శనీశ్వరుని విలన్ చేసి మీరు ఇంకా కష్టాల్లో పడకండి. నవగ్రహాలు తిరిగితే కాలు కడుక్కోవాలి కాదు, నూనెకి జారి కాలు పడతారని కాలు కడుక్కోమన్నారు. కానీ నవగ్రహాల వల్ల ఏ దోషం లేదు. నవగ్రహాలు 27 నక్షత్రాలు, 12 రాసులు, 9 గ్రహాలు, అష్టదిగ్బాలకుల్లో మనం ఎందులోనో ఒక చోట ఉన్నాం. మీరు ఏ గ్రహాన్ని తప్పుపట్టినా ఆ గ్రహం యొక్క దోషం ఇలా తప్పుపట్టడం వల్ల వస్తుందే కానీ కాలు కడుక్కుంటే రాదు. అది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం. శని వక్రగతిలో ఏం చేయాలి? శనిదేవుని ప్రార్థించాలి, నీల వస్త్రం ధరించాలి, బెల్లం నువ్వులు ఉండ తయారు చేసి పేదవాళ్ళకి పంచాలి. అన్నిటికంటే దూషించడం మానాలి, పనికిరాని మాటలు మాట్లాడడం మానేయాలి. పరోపకారార్థే ఇదం శరీరం అన్నట్టుగా ఇతరుల కోసం సహాయం చేయండి. శని వక్రగతి ఏందండి? శని సంపూర్ణ అనుగ్రహ వర్షాన్ని కురిపించేస్తాడు శని భగవానుడు. ఆయనకంటే ఇచ్చే దేవుడు ఇంకొకటి లేడు. శనిని ఒక్కసారి ప్రేమించి చూడండి, అద్భుతాలు జరుగుతాయి. విజయోస్తు. తప్పకుండా. ధన్యవాదాలు గురువు గారు. నమస్కారం.